సర్వెంట్ ఒకళ్ళు, నీకు తిన్న తర్వాత చెయ్యి గడిగాక తీసుకొచ్చి నాప్కిన్ ఇచ్చే సర్వెంట్ ఒకళ్ళు కావాలా నీకు? నీ కాళ్ళు చేతులు పడిపోయినాయా? లేకపోతే నీకేమన్నా నడువులు పడిపోయినాయా? చక్కగా దేవుడు అన్ని అవయవాలు ఇచ్చి చక్కగా నిలబెట్టి నా పని చెయ్యనని చెప్పి నిలబెడితే, నువ్వు చెయ్యి కడగటానికి ఒకళ్ళు, తిన్న ప్లేట్ కడిగి తీసుకెళ్ళటానికి ఒకళ్ళు, నువ్వు చెయ్యి కడిగిన తర్వాత తుడుచుకోవడానికి నాప్కిన్ ఇచ్చేవాళ్ళు ఒకళ్ళు, నువ్వు లేచి వెళ్తుంటే ప్రార్థనకి నీ వెనకాల నీ బైబుల్, నీ ఫోన్, నీ బైబుల్ పట్టుకోవటానికి ఒకళ్ళు కావాలా? బైబుల్ పట్టుకోవటానికి బరువు అయిపోతుంది, ఫోన్ ఎందుకు ఇవ్వవు ఇంకొకళ్ళకి పక్కన పట్టుకోమని? అది కావాలి, స్టైల్ కదా. స్టైల్గా ఫోన్ ఉండొచ్చు చేతిలో, ఒక చేతిలో ఒక చెయ్యి ఏమో జేబులో, ఒక చేతిలో ఏమో ఫోను, బైబిల్ మాత్రం వెనక పనోడు. దేవునికి సేవకుడు అయి ఉండు నువ్వు అని అంటే నీకు సేవకుల్ని చేసుకుంటావేంటి నువ్వు? అది ఎంతవరకు కరెక్ట్? ఎక్కడుంది వాక్యంలో? యేసు ప్రభు వచ్చి ప్రతి ఒక్కరికి సేవ చేశాడు, ఆయన పాదాలు కడిగాడు. నువ్వు 31వ తారీఖు డిసెంబర్ 31 రాగానే నువ్వు కాళ్ళు కడిగి కానీ అయిపోదు. ఎందుకు నామకార్థమైన భక్తి చేస్తున్నావు? నామకార్థమైన భక్తికి ఎందుకు మనుషులను అలవాటు చేస్తున్నావు? అది తప్పని తెలీదా నీకు? వాక్యానుసారంగా తప్పని తెలిసి నీకు సేవకుల్ని చేసుకోవాకు. నువ్వు దేవునికి సేవకుడివి, దేవునికి సేవకురాలివి. నువ్వు దేవునికి మాత్రమే మనం అందరము సేవకులమి. ఆయన సహితం సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చి నీ కాళ్ళు కడిగాడు, నీకోసం ప్రాణం ఇచ్చాడు. ఇలా ఉండండిరా, ఇదిరా అని చూపించి వెళ్ళాడు. నువ్వేం చేస్తున్నావు? నువ్వు మెట్లు దిగుతుంటే నీకు చేయి పట్టుకొని ఒకళ్ళు దింపాలా నిన్ను? దిగలేవా? పడిపోయినాయి అన్నీ. దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క సేవా జీవితాన్ని, దేవుడు ఏర్పరచుకున్న సేవకుల్ని ఎలా వాడుకోవాలో ఆయన వాడుకుంటాడు. నువ్వు దాన్ని వక్రీకరించి వేరే విధంగా తీసుకెళ్లిపోయి మనుషుల్లో ఇంకొక రకంగా వాళ్ళ మనసుల్లో ముద్రించేసి సేవన్నా దేవుడన్నా విరక్తి పుట్టేలా చేసి, తెలుసండి ఈ రోజుల్లో సేవకులంటే ఎలా మాట్లాడుకుంటున్నారో తెలుసా? అన్ని ఉద్యోగాల కంటే, అన్ని వ్యాపారాల కంటే పాస్టర్ ఉద్యోగం, సేవ అనే వ్యాపారం నంబర్ 1 అంట ప్రపంచంలో. అలా మాట్లాడుతున్నారు, తెలుస్తుందా మీకు? సేవని, సేవకుడిని ఎలా మాట్లాడుతున్నారో తెలుసా? గవర్నమెంట్ ఉద్యోగం కంటే కూడా, యునైటెడ్ స్టేట్స్లో చేసే ఉద్యోగం కంటే కూడా సేవకుడి జీవితం పదిలం. సేవలో ఉన్న వ్యాపారం, ఈ సేవ దేవుడి పేరు చెప్పుకొని చేసే వ్యాపారం, ఈ లాభాలు, ఈ రాబడి ఏ బిజినెస్లో కూడా ఉండవు అని మాట్లాడుకుంటున్నారు తెలుసా? అంత భ్రష్టు పట్టించేసి సేవని, సేవకుల్ని కొంతమంది స్వార్థంగా, విలాసవంతంగా బ్రతుకుతూ మనుషుల దృష్టికి అంత భ్రష్టంగా చూపిస్తున్నారు. అలా నేను నిజంగా చెప్తున్నా, భోగభాగ్యాలు కలిగి ఉన్న సేవకులు నిజంగా సేవకులు కానే కాదు. దేవుడు వాళ్ళని శిక్షించటం మొదలు పెడితే చస్తారు. వాళ్ళు చేస్తారంటే చావరు, బ్రతికుంచి చావు చూపిస్తాడు దేవుడు. ఏవంటే ఏదో అక్క నువ్వు కష్టాలు పడుతున్నావా, నీకు అందరూ అంతే ఉండాలి అనుకుంటారేమో. కానే కాదు. నా భర్త ఉన్నప్పుడు కూడా నా భర్త ఇంతకంటే ఘనమైన సేవ చేయగలడు. వీళ్ళకలాగా మోసపూరితమైన మాటలు చెప్పుకొని, వీళ్ళకలాగా మబ్బి పెట్టే మాటలు చెప్పుకొని ఉన్నట్లయితే బ్రహ్మాండంగా ఈరోజు మేము అక్కడ ఉండేవాళ్ళం. ఏ రోజు అలాంటి దానికి, అలాంటి భ్రష్టమైన దానికి మేము ఆశపడలేదు. ఇంకా ఒక మాట చెప్పాలంటే నేనే అన్నా నా భర్తతో, ఎంతమంది సేవకులు లేరు ఈ రోజు సేవని బైబిల్ పట్టుకొని రేపటికి గొప్పోళ్ళు అయిపోతున్నారు. 20 సంవత్సరాల నుంచి దేవుని సేవలో ఉండి ఏం సంపాదించావు నువ్వు అని నేనే అడిగాను నా భర్తను ఒకరోజు. నా భర్త ఒక్కటే మాట అన్నాడు, నాకు చేతనైంది ఇదే, యథార్థంగా మాట్లాడతా, దేవుడు ఈ బైబిల్లో ఏం చెప్పాడో అదే నేను మనుషులకు చెప్తా. నాకు వాళ్ళు పెడితే పెట్టారన్నో నేను అదే తీసుకొచ్చి మీకు పెడతా, లేదా నీళ్ళు వేసుకొనైనా తినండి, కారం పెట్టుకొనైనా తినండి, తప్పితే మీ గొంతెమ్మ కోరికలు తీర్చడానికి నేను తప్పు చేయను. నా దేవుని మాటను నేను కాని మాటగా మార్చి మాట్లాడలేను అని చెప్పి ఒకటే మాట చెప్పాడు నా భర్త. వాళ్ళలాగా మాటలు మభ్యపెట్టే మాటలు చెప్పి చేయాలంటే నేను ఏ రోజో గొప్పవాడినైపోయేవాడిని. నా దేవునికి నేను ద్రోహం చేయను. ఈరోజు నేను ఇక్కడ ఉండి బ్రతికే దానికోసం నేను ఆరాటపడితే రేపు అక్కడ నేను లెక్క చెప్పాలి.
వాళ్ళ కోసం నేను ప్రార్థిస్తానని యథార్థంగా నమ్మి వాళ్ళ కష్టార్జితంలో నుంచి తీసుకొచ్చి వాళ్ళు 10 రూపాయలు నాకు ఇచ్చినా ఆ 10 రూపాయలకి నేను దేవుని దగ్గర లెక్క చెప్పాలి. అట్లాంటి అక్రమంగా సంపాదించేటువంటి సంపాదన నేను తేను, అలా తెచ్చింది మీకు పెట్టను అని ఒకటే మాట చెప్పేవాడు నా భర్త. ఇలాగ ఇప్పుడున్న ఈ సేవకుల్లాగా మాటలు చెప్పుకొని చేసుకొని చేయాలంటే నా భర్త ఎప్పుడో గొప్పవాడైపోయేవాడు. సేవకుడంటే దేవునికి సేవకుడు. నీకు 10 మందిని సేవకుల్ని చేసుకోవాకు, అది సేవ అనిపించుకోదు. దేవుని శిక్ష నుంచి తప్పించుకోవు, జాగ్రత్త. దేవుని యొక్క కనుచూపుల పరిధిలో నుంచి నువ్వు దాటిపోలేవు, జాగ్రత్త. నువ్వు ఎక్కడున్నా పట్టి తీస్తాడు బయటికి నిన్ను. ఆ రోజు ఎవ్వరు కూడా నిన్ను తప్పించలేరు. అందరి ముందు తల ఉంచుకోవాలి సిగ్గుతో, జాగ్రత్త. సేవకులు అన్నారంట, నా చెవిదాకా వచ్చినాయి. బాగా విర్రవీగాడు. ఓ నోరుంది కదా, ఆ వాక్చాతుర్యం ఉంది కదా అని చాలా విర్రవీగాడు. అందుకే అర్ధాంతరంగా పోయాడు అని కొంతమంది అన్నారంట. నా భర్త ధన్యుడు. ఈ పాపిష్టి బ్రతుకులు, ఈ పాపిష్టి లోకంలో ఉన్న ఈ అక్రమాలు, ఈ దుర్మార్గాలు చూడకుండా నీతిమంతుడుగా కొనిపోబడ్డాడు నా భర్త. నీతిమంతుడిగా కొనిపోబడ్డాడు నా భర్త. ఒక భార్య తన భర్తను గురించి సాక్ష్యం చెబుతుందంటే నిజంగా ఆ పురుషుడు నీతిమంతుడు. నా భర్త నీతిమంతుడు కనుకనే నేను సాక్ష్యం చెబుతున్నా నా భర్త గురించి. నా భర్త నీతిమంతుడిగా ఈ పాపిష్టి బుద్ధులు, ఈ పాపిష్టి మనుష్యుల మధ్య నువ్వు బ్రతకలేవురా, నీకు అంత తెలివి లేదు, ఇక్కడ ఉన్నా కానీ నిన్ను కూడా భ్రష్టు పట్టించేస్తారు ఈ భ్రష్టులు, వద్దు నాన్న వచ్చేయని తీసుకెళ్ళి ఆయన కుడి పార్శ్వాన్ని కూర్చోబెట్టుకున్నాడు నా భర్తని. ఇంకింతకంటే ఏం కావాలి నా భర్తకి? అక్కడ ఆయనకు తీసుకెళ్ళి కుడి పార్శ్వాన్ని కూర్చోబెట్టుకున్నాడు. ఇక్కడ భార్యగా నా భర్త నీతిమంతుడని నేను చెబుతున్నాను. ఇంకంతకంటే ధన్యుడు, అంతకంటే నీతిమంతుడు ఇంకెవరైనా ఉంటారా? నా భర్త తప్పితే నేను గర్వంగా చెప్తా. ఎవరేమనుకున్నా నాకు నష్టం లేదు. భర్త నీతిమంతుడు కనుకనే నీతిమంతుడని చెప్తున్నా నేను. అలాగని ఇంకొకరిని నేను విమర్శించటం, నా భర్త గురించి మాత్రమే చెబుతున్నా. యథార్థంగా మనం జీవించినప్పుడు ఒకళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు. నా భర్త ఎవరికి భయపడలా, ఎవరి దగ్గర తల వంచల, ఎవరి దగ్గర 1000 రూపాయలు ఇస్తారేమోనని లొంగల, ఎవరి దగ్గర తొంగల, వంగి జేబులో పెట్టించుకోలే ఎక్కడ కూడా 1 రూపాయి. అవసరమైతే అన్నా నాకు ఇది కష్టంగా ఉందన్నా, ఇబ్బందిగా ఉందన్నా అని సిగ్గు విడిచి అడిగాడే తప్పితే ఇంకొక విధంగా బురుడి కొట్టించి మాటలు చెప్పి ఎక్కడ కూడా జేబులో పెట్టించుకోలే 1 రూపాయి కూడా, అన్యాయంగా అక్రమంగా. నా భర్త నీతిమంతుడు. అలాంటి నీతిమంతులు కావాలి ఎస్ఐకి. అలాగా నిస్వార్థముగా సేవ చేసే వాళ్ళు కావాలి. అందుకే నా భర్తను తీసుకెళ్ళి నన్ను తీసుకొచ్చి నిలబెట్టాడు మళ్ళీ ఇక్కడ. దేవుడు నన్ను కూడా అంతే ఘనంగా, అంతే రోషం కలిగి జీవించవే, అంతే రోషం కలిగి బ్రతకవే అని నన్ను కూడా నిలబెట్టి వాడుకుంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. తోడేళ్ల వంటి మనుషుల మధ్య ఉంటున్నాము కనుక జ్ఞానము కలిగి, వివేకము కలిగి, దేవునిలో ఉంటే కష్టాలు వస్తాయి కదా, కన్నీళ్ళు వస్తాయి కదా అని భయపడిపోయి పారిపోకుండా దేవుని మాటని మనము ధైర్యముగా విశ్వసించి దేవుని కొరకు జీవిస్తే మనకి నిత్యము దేవుని యొక్క కృప కాపుదల మన వెంట